హాయ్ ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ విత్ అమ్మక్క. ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం పబ్లిసిటీ. హరిహర వీరమల్లు అయితే వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు పబ్లిసిటీ అయితే పెద్దగా ఏమీ జరగలేదు, పెద్దగా కదా అసలేం జరగలేదని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా ఒక ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్లో రత్నం గారు మాట్లాడుతూ కూడా ఇదే విషయం చెప్పారు. ఇంతవరకు ఈ సినిమాకి సంబంధించి పెద్దగా మేము పబ్లిసిటీ ఏమీ చేయలేదు, ఇంకో 2 భారీ ఈవెంట్స్ నిర్వహించి వాటి ద్వారా పబ్లిసిటీ చేయబోతున్నాం అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ 2 భారీ ఈవెంట్స్కి ముందే హరిహర వీరమల్లు అయితే బీభత్సంగా పబ్లిసిటీకి వచ్చేసింది. ఎందుకంటే థియేటర్స్ సమస్య రోజుకో ఇష్యూ అవుతుంది. ఏపీ తెలంగాణలో ఈ థియేటర్స్ ఇష్యూ హాట్ టాపిక్, ఎక్కడ చూసినా అదే నడుస్తుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు విడుదల నేపథ్యంలోనే ఈ థియేటర్స్ ఇష్యూ రావడం, సో హరిహర వీరమల్లుకి థియేటర్స్లోకి రాకుండా చేయడం కోసం ఈ థియేటర్స్ బంద్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య నెలకొన్న వివాదమే దీనికి కారణం. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే థియేటర్స్ బంద్ సంబంధించి ఇంతవరకు ఏది రాలేదు. పోయిన నెలలో నిన్న అల్లు అరవింద్ గారు మాట్లాడారు, ఆయన క్లారిటీ ఆయన ఇచ్చేశారు. ఇవాళ దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడారు. ఆ నలుగురు అంటూ వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ థియేటర్స్ విషయంలో ఏమాత్రం మాకు సంబంధం లేదు. పోయిన నెలలో ఈ ఇష్యూ నా దగ్గరకు వచ్చింది. ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ విషయాన్ని నా దగ్గరికి తీసుకొస్తే మీరు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోండి, అంతేకాని థియేటర్స్ బంద్ వరకు వెళ్ళొద్దని చెప్పాను. అప్పుడు ఈ నెలలో 30వ తారీఖున వాళ్ళు మాట్లాడుకుంటామన్నారు. ఇంతలోనే థియేటర్స్ బంద్ చేస్తున్నారు, థియేటర్స్ బంద్ అంటూ బీభత్సంగా ప్రచారం అయితే చేసేసారు, వార్తలు రాసేసారు. ఏమాత్రం ఎవరిని సంప్రదించకుండా వార్తలు రాశారు. ఇవన్నీ అసలు అన్ని అభూత కల్పనలు అన్నట్టుగా ఆయన చెప్పారు. థియేటర్స్ బంద్ మోస్ట్లీ ఉండకపోవచ్చు, కానీ ఈ లోపే సినిమాకైతే రావాల్సినంత దానికంటే కూడా ఎక్కువ పబ్లిసిటీయే జరిగిందని చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు గురించే చర్చ, ఇదే హాట్ టాపిక్.